ఈ పూట కొరకై నేను ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ మొరపెడుతూ ఉన్నప్పుడు, ప్రభువా, ఈ పరిశుద్ధమైన బల్లారాధన క్రమములో నీ బిడ్డలకి మీరు ఏ వర్తమానాన్ని మీరు అందిస్తారు అని పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన వాక్య ధ్యానం యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి మీరు ఈ మాటను గమనిస్తే గనక, మనకి శిశువు పుట్టాడంట, కానీ కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడంట. దేవునికి స్తోత్రం. ఈ రోజున క్రిస్మస్లో ఉన్న ఒక సందర్భం లేదా ఒక అనుభవం, నేను అంతా అని చెప్పను కానీ, క్రిస్మస్ వెనక దాగి ఉన్నటువంటి ఒక మర్మాన్ని లేదా ఒక అద్భుతమైన సంఘటనని, ఒక అద్భుతమైన ప్రత్యక్షతని ఈ ఉదయం నా దేవుడు మీ కళ్ళ ముందు పెట్టునుగాక. ఈ నెలంతా కూడా క్రిస్మస్ సీజన్ కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా, ఎంత బాధలో ఉండిన వారైనా, ఎంత దుఃఖములో ఉండిన వారైనా ఈ నెలంతా చాలా సంతోషముగా, ఆనందముగా కేరల్స్ చేసుకుంటా, సంఘాలకు వెళుతూ సంతోషముగా గెంతులు వేస్తూ, ఆనందిస్తూ, పరవశిస్తూ, వారి బాధలు, వారి కష్టములు, వారి దుఃఖాన్ని పక్కన పెట్టి ప్రభు యొక్క జన్మదినాన్ని గడుపుకుంటున్నటువంటి శుభ గడియలు ఇవన్నీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి నెల ఈ డిసెంబర్ మాసం 24వ సంవత్సరం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ క్రిస్మస్ వెనకవాల ఉన్నటువంటి ఒక మర్మాన్ని లేదా ఒక సందర్భాన్ని లేదా మన జీవితానికి నేర్చుకోవలసిన ఒక పాఠాన్ని ఈ ఉదయం పూట మనం నేర్చుకుంటే మన జీవితంలో ఈ క్రిస్మస్లో కలిగేటువంటి ఆశీర్వాదాలను మనకు కలగబోతున్నాయి. హల్లెలూయా. అక్కడ ప్రభు ఇస్తున్న మంచి మాట, ఏలయనగా శిశువు పుట్టెను, కుమారుడు మీకు అనుగ్రహించబడెను. దేవునికి మహిమ కలుగునగాక. మీకు అర్థం అవ్వాలి అంటే గనక ఒక మంచి ఉదాహరణ చూపించవచ్చు. తండ్రికి ఎంతమంది కుమారులు? తండ్రికి ఎంతమంది కుమారులు చెప్పాలి? అందరూ చెప్పాలి. అందరూ చెప్పాలి. వాక్యం తెలిసిన వాళ్ళందరూ చెప్పాలి. తండ్రికి ఎంతమంది కుమారులు? ఒక్కడే. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రికి కుమారులు కాదు, కుమారుడు. దేవునికి మహిమ. హల్లెలూయా. తండ్రికి ఒక్క కుమారుడు. బైబిల్ సంబోధిస్తుంది ఈయన గురించి అద్వితీయ కుమారుడు. గట్టిగా ఆమేన్ చెప్పొచ్చా? అద్వితీయ కుమారుడు అంటే అర్థం ఏంటంటే, ద్వితీయ విడమర్చి చదువుతాను చూడండి. ద్వితీయ అంటే ఎంత? 2. ఓకేనా? 2. ఇప్పుడు అద్వితీయ అంటే, ఈ అద్వితీయ అంటే కుమారుడికి ముందు కానీ కుమారుడికి వెనక కానీ ఎవ్వరూ లేరు, కుమారుడు ఒక్కడే ఉన్నాడు. అందుకే ఆయన్ని అద్వితీయ కుమారుడు అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రికి ఒక్క కుమారుడు ఆయన. మీరు చాలా జాగ్రత్తగా మీరు మనస్సు పెట్టి వింటే మీకు అర్థమవుతుంది ఈ ఉదయం. తండ్రికి ఉంది ఒక్కగానొక్క పిల్లవాడు, ఒక్కగానొక్క కుమారుడు. కుమారులు లేరు, డజన్ మంది పిల్లలు లేరు, లేదంటే 2-3 మగ పిల్లలు లేరు. ఒక్క కుమారుడే ఉన్నాడు. ఇప్పుడు మీకు మంచి మాట చెప్తా, నచ్చితే గట్టిగా ఆమేన్ చెప్పండి. తండ్రికి ఉన్నటువంటి ఒక్క కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వద్ద తన కుమారుణ్ణి ఉంచుకోవటం లాభమని ఎంచక తండ్రి కుమారుణ్ణి లోకమునకు అప్పజెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచొచ్చా? నువ్వు పట్టుకో. చూడండి, తండ్రి వద్ద కుమారుడు ఉండటం లాభకరముగా ఎంచక తండ్రి ఒక్క కుమారుణ్ణి లోకానికి అనుగ్రహించాడు, అనగా మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే, అయ్యా క్రిస్మస్కి ఏంటి బహుమానం అంటే, తండ్రి క్రిస్మస్కి బహుమానాన్ని యేసయ్యను మనకిచ్చాడు. గట్టిగా చెప్పొచ్చా? తండ్రి నీకు ఒక బహుమానం ఇచ్చాడు. తండ్రి
ఈ క్రిస్మస్కి ఒక బహుమానం ఇచ్చాడు. అది ఏంటంటే అది శ్రేష్టమైన బహుమానము. ఆయనకున్న ఒక్కగాని ఒక్క ఆస్తి, ఆయనకున్న ఒక్క బలం, ఆయనకున్న ఒక అతిశయస్పదం, ఆయనకున్న బలాతిశయములు, ఆయనకున్న గౌరవం, ఆయనకున్న పదవి, ఆయనకున్న మహిమ, ఆయనకున్న దివిటి, ఆయనకున్న రాజరికం, ఆయనకున్న సింహాసనం, ఆయనకున్న కిరీటము ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు లోకమునకు అనుగ్రహించాడు. గట్టి కొట్టాలి. మీకు ఇష్టం లేదనుకుంటే ఈ మాట. దేవునికి మహిమ కలుగునుగా. ఒక మాట చెప్తాను వినండి, నా వైపు చూస్తూ. మీరు కదలొద్దు, మీరు బొమ్మల్లాగా ఉండాలి. కళాని మందిర్ ఎదురుగా బొమ్మలు ఉంటాయి తెలుసుగా మీకు, శుభమస్తులో అట్ట ఉండిపోవాలి, కదలమాకండి. ఎవరైనా మీకు ఒక బహుమానం ఇస్తే, ఒక గిఫ్ట్ ఇస్తే మీరు ఏం చేస్తారు? దాన్ని ఏడదత్తావు? ఎవరన్నా చూడాలని షోకేసుల్లో పెట్టరా మీ కుళ్ళు బుద్ధి మీ అందరికీ. ఎవరైనా ఒక మంచి బహుమానం, లేదంటే ఒక ఫోటో ఫ్రేమ్ లాగా నిన్ను తీసుకెళ్ళి ఒక సముద్రంలో నిలబెట్టారనుకో, ఫోటో పెట్టి, అది ఎక్కడ పెడతావు? నువ్వు దాస్తావా? చీరలో దాచుకుంటావా? బీరువాలో దాచుకుంటావా? చక్కగా షోకేసులో పెట్టుకోవడమో, గోడకి మేకు కొట్టి పెట్టడమో పెడతావు. దాన్ని ఎట్లాగట్లా సెట్ చేస్తావు. దాన్ని సెట్ చేసే స్థలం బాగోకపోయినా క్లీన్గా చేసి మరి, శుభ్రపరిచి మరి, ఆ 10 మంది కళ్ళు దాని మీద పడాలి, 10 మంది దాన్ని చూడగలగాలి, 10 మంది దాన్ని చూసి ఆనందించగలగాలి, సంతోషించగలగాలి. నేను ఆనందించిన ఆనందం అనేక మంది పొందుకోవాలని ఆ బహుమానాన్ని 10 మందికి కనపడేటట్లుగా, కనువిందు చేసేటట్లుగా మనం చేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను కొన్ని స్టేట్మెంట్లు చెప్తాను, దానికి మీరు అందరూ ఏమని చెప్పాలి? ఇప్పుడు ఏమని చెప్తావు ఎప్సిబా? ఏం చెప్పవా? ఆమేన్ అని చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీకు ఇచ్చిన ఆరోగ్యం దేవుడిచ్చిన బహుమానము, నీకు ఇచ్చిన బిడ్డలు ఆయన ఇచ్చిన బహుమానము, నీకు ఇచ్చిన సమృద్ధి ఆయన ఇచ్చిన బహుమానము, నీ ఇల్లు ఆయన ఇచ్చిన బహుమానము, నీకు ఇచ్చిన ఉద్యోగం ఆయన ఇచ్చిన బహుమానము, నీకున్న ఆస్తి ఆయన ఇచ్చిన బహుమానము, నువ్వు సంపాదిస్తున్న సంపాదన ఆయన ఇచ్చిన బహుమానము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ బహుమానాలు కాదంటారా? ఇవన్నీ గిఫ్ట్లు కాదంటారా? ఇవన్నీ నిన్ను సంతోషపెట్టి ఆశీర్వాదాలు కాదంటారా? నీకు ఇచ్చిన ఆనందం కావచ్చు, బట్ట కావచ్చు, తిండి కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇల్లు కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సౌకర్యం కావచ్చు, సమృద్ధి కావచ్చు, తినడానికి తిండి కావచ్చు, రాబడి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా నువ్వు భూమి మీద ఏది చేస్తున్నా అది నా యేసయ్య నీకు ఇచ్చిన బహుమానము. హల్లెలూయా. నా యేసయ్య నీకు మంచి బహుమానం ఇచ్చాడు. వినండి, ఈ బహుమానములోకెల్లా నా యేసయ్యనే ఒక బహుమానంగా తండ్రి లోకానికి అప్పజెప్పాడు. హల్లెలూయా. ఈ బహుమానములలోకెల్లా ఒక ఉన్నతమైన, ఉత్తమమైన, శక్తివంతమైన, కృప కలిగిన బహుమానమే తండ్రి లోకానికి ధార పోసేశాడు. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే, నీకు ఆరోగ్యం ఇస్తానంటే నువ్వు వద్దంటావా? తలకాయలు ఉన్నాయా? వద్దంటావా? అమ్మా, నువ్వు అద్దెలు కట్టుకోలేక చచ్చిపోతున్నావు, ఏడద్దెలు కట్టుకుంటావులే, నీకు సొంత గృహం ఇస్తానంటే వద్దంటావా? వద్దనవు కదా. లేదంటే నువ్వేంట డొక్కు సైకిల్లోనే వెళ్తున్నావు, నీకు మంచి ఒక స్కూటీ ఇస్తానన్నప్పుడు వద్దంటావా? నీకు ఆరోగ్యం లేదు కదా, ఆ మందులు ఎన్ని సంవత్సరాలు మింగేస్తావు, నేను నీకు ఆరోగ్యం ఇస్తానంటే వద్దంటావా? వద్దనవుగా. మరి యేసయ్యని ఎందుకు వద్దంటున్నావు? ఇప్పుడు ఆరోగ్యం అడిగితే వద్దను అన్నావు. ఇప్పుడు ఇందాక ఫస్ట్లో యేసయ్యని బహుమానంగా ఇచ్చాడంటే సరిగ్గా చప్పట్లు కానీ ఆమెను కానీ సరిగ్గా రాలా. ఆరోగ్యం బహుమానం ఆమెను గట్టి గట్టి కేకలేశారు. నేను చెప్తాను, ఈ లోకానుసారమైన బహుమానాలు రిసీవ్ చేసుకున్నట్లుగా యేసయ్యని ఎవ్వరూ రిసీవ్ చేసుకోలేరు. ఇది నగ్న సత్యం. చూడండి, ఇన్ని బహుమానాలకోకెల్లా ఎంత సంతోషాన్ని కలిగింది. ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం బహుమానంగా ఇచ్చాడు, ఇల్లు లేనప్పుడు ఇల్లు బహుమానంగా ఇచ్చాడు, ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం బహుమానంగా ఇచ్చాడు. నీకు రాబడి తక్కువ అవుతుందంటే రాబడి కొంచెం ఒక 5,000 ఎక్కువ, 2,000 ఎక్కువ, 1,000 రూపాయలు ఎక్కువ వేసాడు. నీ కుటుంబం ఉపాధి, నీ కుటుంబం అంతా గడిచేటట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. అన్ని బహుమానాలు సంతోషంగా పళ్ళన్నీ బయట పెట్టి స్వీకరిస్తున్నావు. కానీ ఒక్క కుమారుణ్ణి, తండ్రి వద్ద ఉన్న ఒక్కగానొక్క కుమారుని, అమ్మా ఆ బహుమానాలలోకెల్లా అవి ఎట్లా ఉంచుకుంటున్నావు? ఇదిగో నా కుమారునికి ఇస్తున్నాను అన్నప్పుడు ఈ కుమారుని కూడా నువ్వు అలానే స్వీకరించాలిగా.
ఈ కుమారుణ్ణి నువ్వు అలానే తీసుకోగలగాలిగా. ఆరోగ్యం ఎంత సంతోషంగా తీసుకుంటున్నావో, నెల వచ్చేసరికి నెల జీతం ఎంత సంతృప్తిగా తీసుకుంటున్నావో, ఉద్యోగం వేస్తే ఎంత గంతులేసి చర్చి నిండా స్పీట్లు పనిచేసి సాక్ష్యాలు చెప్పి ఆ బహుమానం ఇచ్చాడు, బహుమానం ఇచ్చాడు, ఎంత ఆర్భాటం, ఎంత ఆనందం చేస్తున్నావో. మరి తండ్రి కుమారుని, తనకున్న ఒక్కగానొక్క కుమారుని అప్పగించినప్పుడు ఏది నీకు సంతోషం, ఏది నీకు ఆనందం, ఏది నీకు ఆర్భాటం? నేను చెప్తున్న మాట వాస్తవం కాకపోతే ఆమెను చెప్పండి. నేను చెప్పుచున్న మాట వాస్తవం కాకపోతే ఆమెను చెప్పండి. వాస్తవం అయితే ఏం మాట్లాడొద్దు. నేను చెప్తున్న మాట చూడండి. సంతోషాన్ని బహుమానంగా తీసుకున్నట్లుగా, ఆరోగ్యాన్ని బహుమానంగా తీసుకున్నట్లుగా, ఉద్యోగాన్ని బహుమానంగా తీసుకున్నట్లుగా, ఇల్లుని బహుమానంగా తీసుకున్నట్లుగా, ఇంకా మరి సిరి సంపదల్ని బహుమానంగా తీసుకున్నట్లుగా, సమృద్ధిని బహుమానంగా తీసుకున్నట్లుగా, ఒక స్టేటస్, ఒక లెవెల్ని దేవుని వద్ద నుంచి ఒక బహుమానంగా తీసుకున్నట్లుగా కుమారుణ్ణి బహుమానంగా స్వీకరించుకోలేకపోతున్నాం. కుమారుణ్ణి బహుమానంగా మనము భావించలేకపోతున్నాం. నేనంటాను, నీ జీవితంలో ఎన్ని బహుమానాలు ఉన్నాయో అన్ని బహుమానాలు మరి ఏంటమ్మా మా బొంగమూతి పెట్టుకునేటట్లుగా, ఆ బహుమానాలను సిగ్గుపడేటట్లుగా తండ్రి కుమారుని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. నీ దగ్గరున్న బహుమానాలన్నీ తలదించుకునేటట్లుగా ఒక మంచి బహుమానాన్ని దేవుడు ఈ లోకానికి అప్పగించినటువంటి శుభగడియే క్రిస్మస్. మీకు కుమారుడు అనుగ్రహించబడేను. ఆమెన్ చెప్తారా? గట్టిగా ఆమెన్ చెప్తారా? గట్టిగా ఆమెన్ చెప్తారా? ఇప్పుడు ఈ కుమారుని మనం ఏం చేయాలి? గుండెల మీద హ్యాపీగా హత్తుకోవాలి. నీకు వందనాలయ్యా. ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా తీసుకున్నావో, నీకు సొంత ఇల్లుని ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా తీసుకున్నావో, నీ మీద ఉన్న కేసు కొట్టేసినప్పుడు ఎంత ఆనందంగా గెంతులేసావో, నీకేమీ లేనప్పుడు, తిండి లేనప్పుడు నా ప్రభు తిండి పెడుతున్న ఎంత సంతోషంగా ఎగిరావో, నా ప్రభువుని తండ్రి ఇస్తున్నప్పుడు కూడా అంతే సంతోషంగా కేకలు వేయగలగాలి. మీకు నేను చెప్పాను, చాలాసార్లు చెప్పాను, యేసయ్యని స్వీకరించలేదంటే ఇశ్రాయేలు ప్రజలు. రీసెంట్గా నేను ఒక వాక్యం చెప్పాను. వాక్యంలో నేను మీకు అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మరలా అదంతా నేను చెప్పని అవసరం లేదనుకుంటున్నాను. కుమారుని ఎవ్వరూ స్వీకరించలేదు. బెత్లెహేము కుమారుని స్వీకరించలేదు. ఇశ్రాయేలు ప్రజలు, తన స్వకీయ జనం, తన సొంత వారు యేసయ్యని స్వీకరించలేదు. అంటే ఆ బహుమానాన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు. ఆరోగ్యాన్ని రిసీవ్ చేసుకున్నంత ఇదిగా, ఒక సొంత గృహాన్ని రిసీవ్ చేసుకున్నంత ఇదిగా, ఒక జాబ్ని రిసీవ్ చేసుకున్నంత ఇదిగా, ఒక పలుకుబడిని, ఒక స్టేటస్ని, ఒక ధనాన్ని రిసీవ్ చేసుకున్నంత ఇదిగా కుమారుణ్ణి రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారా? దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అసలు ఆయన అనుగ్రహించబట్టమే ఎగిరి గంతులేయవలసిన విషయం కాదా? తనకు మా తండ్రి సమస్తాన్ని కోల్పోయి లోకానికి ఇచ్చాడు కదా, ఒక్కగానొక్క కుమారుడు కదా. ఇప్పుడు నీకు 4 బిడ్డలు ఉన్నారు, ఒక్కడిని వదులుకోవడానికి ఇష్టపడతావా? నీకు 3 బిడ్డలు ఉన్నారు, ఒక్కడిని వదులుకోవడానికి ఇష్టపడతానన్న చేయి చూపించండి. నీకు 2 ఉన్నారు, ఒక్కడిని వదులుకోవడానికి. ఒక్కండి ఒక మాట చెప్పు, ఏదో చేతులు ఎత్తారు కానీ బిడ్డ లేకపోతే అల్లాడిపోయే పేగు నీదే. భరించలేదు నీ కన్న పేగు, భరించలేదు నీ హృదయం. నీకు 3 ఉంటే ఒక్కడిని ఇవ్వలేకపోతున్నావు, 4 ఉంటే ఒక్కడిని ఇవ్వలేకపోతున్నావు, 5 ఉంటే ఒక్కడిని ఇవ్వలేకపోతున్నావు, 6 ఉంటే ఒక్కడిని ఇవ్వలేకపోతున్నావు. కానీ నా యేసయ్య ఒక్కగానొక్క కుమారుడు తండ్రికి. ఆయన దగ్గర ఏది లేదు, ఆయన దగ్గర ఏ బలము లేదు, ఆయన దగ్గర ఏ స్టేటస్ లేదు, ఆయన దగ్గర ఏ సింహాసనం లేదు, ఆయన దగ్గర ఏ రాజరికం లేదు. అంతా మనకు అనుగ్రహించాడు ప్రభువు. హల్లెలూయా. ఒక్కగాని ఒక అద్వితీయ కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి తండ్రి కోల్పోయి, తండ్రి సర్వం నష్టపోయి లోకానికి అనుగ్రహించటం, ఇది కాదా క్రిస్మస్ అంటే? ఇది కాదా సంతోషం అంటే? గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్య స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్పాలి, గట్టిగా చప్పట్లు కొడితే చెప్పాలి. కుమారుని దేవుడు మనకు అనుగ్రహించాడు, ఈ ప్రపంచానికి అనుగ్రహించాడు, ఈ పాపాత్ముడికి అనుగ్రహించాడు, ఈ శరీరాశలు కలిగినోడికి అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన్ని స్వీకరించాలి, ఆయన గుండె మీద హత్తుకోవాలి, మనం ఈయన మీద ఆధారపడాలి, మనం ఈయన్నే నమ్ముకోవాలి, మనం ఈయన వైపే చూడగలగాలి. క్రిస్మస్ అంటే ఒక మంచి మాట చెప్తాను, క్రిస్మస్ వెనకాల ఒక తండ్రి త్యాగము కనపడాలి ఈ రోజున మనకి. మీరు గొల్లల్ని చూడొద్దు, పొలంలో గొల్లల్ని చూడొద్దు, తూర్పు దిక్కు నుంచి ప్రయాణము చేసి వెళుతున్నటువంటి జ్ఞానుల్ని చూడొద్దు, ఆకాశములో నక్షత్రాలు ఆనందం కోలాహలముతో ఆనందము చేస్తూ ఆయన పుట్టిన ఆ ప్రదేశంలోనికి వెళ్ళి నిలబడిన స్టార్ని చూడొద్దు. మీరు దేన్ని చూడొద్దు. క్రిస్మస్ అనగా రంగులు కాదు, నవ్వులు కాదు, గెంతులు కాదు, ఆర్భాటము కాదు, ఒక తండ్రి త్యాగాన్ని చూడగలగాలి. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ వెనకాల ఒక మంచి తండ్రి, ఒక త్యాగమైపోయే తండ్రి, లోకము కొరకు నీ కొరకు ఆయన నష్టపోయి తన కుమారునికి ఇవ్వగలిగిన తండ్రి కనపడాలి క్రిస్మస్ వెనక పరమార్థం. చాలా మందికి క్రిస్మస్ అనగానే ఆకాశములు వెలుగుతున్న నక్షత్రాలు, పొలములో గోల చేసిన సంబరాలు చేసినటువంటి గొల్లలు, తూర్పు దిక్కు జ్ఞానులు, వీరందరూ కనపడతారు. ఈ రోజున కొద్దిసేపు సంతోషం నుంచి బయటికి రా, క్రిస్మస్ అనంగానే ఆనందం నుంచి బయటికి రా, క్రిస్మస్ అనంగానే ఆర్భాటం నుంచి బయటికి రా, క్రిస్మస్ అనంగానే ఆహ్లాదాల నుంచి బయటికి రా, ఆ గెంతు నుంచి చిందు నుంచి బయటకు వచ్చి ఒక్కసారి తండ్రి ముఖాన్ని చూడు. ఈ ఉదయం తండ్రి ముఖం ఎలా ఉంది? కుమారుని ఇచ్చినాడు. నువ్వు ఇద్దరుంటే ఒక్కడిస్తేనే, నలుగురుంటే ఒక్కడినిస్తేనే నీ బాధ తట్టుకోలేమే, నీ దుఃఖాన్ని తట్టుకోలేమే, నీ వేదన్ని తట్టుకోలేమే, నేను ఎవడు కంట్రోల్ చేయలేడే. ఒక్కసారి ఈ క్రిస్మస్ వెనకాల ఉన్న తండ్రి ముఖాన్ని చూడు. కుమారుని మనకు అనుగ్రహించేంత దుఃఖపడుతున్నాడో, కుమారుని అనుగ్రహించేంత నొచ్చుకుంటున్నాడో, కుమారుని అనుగ్రహించేంత గాయపరచబడుతున్నాడో ఒకసారి ఆలోచించేద్దామా? ఒక్కసారి పిహెచ్డి లెవెల్లో ఆలోచించకుండా నీకున్న జ్ఞానాన్ని బట్టి ఆలోచన చేస్తావా? నిజమే కదా. ఒక్కగానొక్క కుమారుడు, అమ్మో ఆ తండ్రి ఎలా తట్టుకున్నాడు? అసలు ఆ తండ్రి ఎలా తట్టుకోగలుగుతున్నాడు? ఆ తండ్రి గుండె ఎలా రాయి చేసుకోగలిగాడు? ఆ తండ్రి హృదయం ఎలా కఠినం చేసుకోగలిగాడు? ఆ తండ్రి హృదయం ఎలా బండరా అయిపోయింది? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సంతోషం కొంతసేపు పక్కన పెట్టండి, ఆనందాన్ని కొంతసేపు పక్కన పెట్టండి, ఆకాశంలో చుక్కల్ని కొంతసేపు పక్కన పెట్టండి, గొల్లల్ని జ్ఞానుల్ని పక్కన పెట్టండి, రాజుల్ని పక్కన పెట్టండి. ప్రభుని ఆరాధన చేశారంటే తూర్పు దిక్కు జ్ఞానులు వెళ్ళి ప్రభుని ఆరాధన చేశారంట. బంగారము సాంబ్రాణి బోలాన్ని తీసుకెళ్ళి ఒకసారి ఆరాధన కూడా పక్కన పెట్టండి. పక్కన పెట్టి ఒక్కసారి మీరు నా వైపు చూస్తూనే ఒక్కసారి తండ్రి ముఖం ఇప్పుడు ఎలాగుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. తండ్రి ఏ రేంజ్లో ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. తండ్రి ఎంత బాధతో ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. మీ ఆలోచనకి వదిలేస్తాను నేను. తండ్రి కుమారుణ్ణి మనకు అనుగ్రహించేటప్పుడు, తండ్రి కుమారుణ్ణి మనకిచ్చేటప్పుడు తండ్రి మనసు ఎంత గాయపరచబడిందో, తండ్రి మనసు ఎంత దుఃఖపరచబడిందో, తండ్రి మనసు ఎంత వేదన చెందిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? క్రిస్మస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది, అందరి గురించి నాకు అనవసరం, ఈ రోజున మన మినిస్ట్రీకి గుర్తుకు రావాల్సింది త్యాగం అయిపోవడం గుర్తుకు రావాలి. ఒక త్యాగశీలుడు క్రిస్మస్ వెనకాల మనకు తెలియాలి. ఆ త్యాగం అయిపోయిన ఆ తండ్రి అయిన దేవుడిని మనం ఆరాధన చేయగలగాలి. నీ త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నువ్వే త్యాగము చెయ్యకపోతే, నువ్వే నీ గుండెని రాయి చేసుకోలేకపోతే, నువ్వే నీ హృదయాన్ని కఠినం చేసుకోలేకపోతే, నువ్వే దుఃఖాన్ని నువ్వు మదిలో దిగమింగుకోకపోతే నాకు శాపమే మిగిలేది. నేను పాపములో చచ్చిపోయేదాన్ని, నేను పాపములో కుమిలిపోయేవాడిని. ఈ రోజు నీ ఆశీర్వాదం అనుభవించడానికి, ఈ దీవెనను అనుభవించడానికి, ఈ సుఖాన్ని అనుభవించడానికి, ఈ ఆనందమును అనుభవించడానికి, ఈ తిండి నువ్వు తినడానికి, ఈ మంచి బట్ట కట్టడానికి, ఈ మంచి గృహాల్లో నివసించడానికి, ఆనందంగా గెంతులు వేయటానికి, నువ్వు రాబడి తీసుకోవడానికి, నువ్వు చక్కగా తినటానికి, నీ బిడ్డలు చదువుకోవడానికి, మంచి ఉద్యోగాలు రావటానికి, నీ చేతి వల్ల ఆశీర్వదించడానికి ఒక తండ్రి త్యాగం కనపడుతుంది. హల్లెలూయా.
ఎక్కడిది ఆశీర్వాదం, ఎక్కడిది ఆహారం, ఎక్కడిది ధనం, ఎక్కడిది ఆనందం, ఎక్కడిది ఉద్యోగం, ఎక్కడిది ఆహ్లాదం? తండ్రి గుండె రాయి అవ్వకపోతే ఈ రోజున మనం ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళమా? తండ్రి గుండె గట్టిగా పట్టుకోకపోతే, అతను గుండెను అతను ఒక రాయిగా చేసుకోకపోతే ఈ రోజున మనం దీవించబడే వాళ్ళమా? జ్ఞాపకం చేసుకుని ప్రియ విజనమా, మనం ఆనందిస్తున్న ఆనందానికి ఒక తండ్రి త్యాగం మనం చూడాలి. ఎలా పడితే అలా ఒళ్ళు పొల్లు తెలియకుండా ఎరగబడిపోయి ఆనందించకూడదు. ఒక తండ్రి త్యాగం అయిపోయాడు, ఒక తండ్రి నలిగిపోయాడు, ఒక తండ్రి గుండెని రాయి చేసుకున్నాడు. ఎంత బాధ! ఒకసారి నిజంగా నేను ఒక్కసారి ఈ వాక్యం చదివిన తర్వాత, కుమారులను అనుగ్రహించావా? నీకిద్దరు కుమారులు లేరు కదయ్యా, ఒక్కగానొక్క కుమారుడు కదా, అద్వితీయ కుమారుడు కదా, ఆ ఒక్కోడినిచ్చి ఎలా బతికేవయ్యా? నువ్వు ఎలా జీవిస్తున్నావు? నువ్వు ప్రతిరోజు బాధపడుతూనే ఉంటున్నావేమో. నువ్వు ఇష్టపడిన కుమారుడు, నువ్వు మెచ్చిన కుమారుడు, నీ చిత్తాన్ని చేసే కుమారుడు, నీకు లోబడే కుమారుడు. ఏమండి ఏమండి ఒక్క మాట చెప్తాను వింటారా? ఒక్క మాట చెప్తాను వింటారా? నీ కొడుకో నీ కూతురో నీ మాట ఒక్కొక్కసారి వినకపోయినా నువ్వు గుండెల మీద హత్తుకుని వాళ్ళని ప్రేమానురాగాలతో నింపుతావే. కానీ నా యేసయ్య తండ్రి మాట చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. నీ బిడ్డల్ని మాట వినకపోతేనే, నీ బిడ్డల్ని ఏదో ఒక రోజు నువ్వు తిడతావు, కొడతావు, మరలా వాళ్ళ పక్కలోకి వెళ్ళి వాళ్ళ తలని నీ గుండెల మీద పెట్టి పడుకునే రోజులు లేవంటావా? వాళ్ళని కొట్టిన తర్వాత, తిట్టిన తర్వాత వాళ్ళ పక్కలోనికి వెళ్ళి, అమ్మా సారీ అమ్మా, ఇంకోసారి చెయ్యొద్దమ్మని బుజ్జగించిన రోజులు లేవంటావా? నీ మాట వినని పిల్లల్నే నీవు నెత్తికెక్కించుకుంటే, మరి తండ్రి మాట వినగలిగిన కుమారుణ్ణి ఎంత ఉండాలండి తండ్రికి బాధ? ఎంత దుఃఖమండి ఆయనకి. పోనీ మాట వినేవాడు కాదా యేసయ్య అంటే? మాట వినేవాడే. నానా నువ్వేదంటే అదే, నువ్వేది చేయమంటే అదే, నీ చిత్తానికి అప్పగించుకుంటున్నా, నువ్వేది చేయమన్నా చేస్తాను, చచ్చిపోమంటే చచ్చిపోతాను, కొట్టించుకోమంటే కొట్టించుకుంటాను, దూకేమంటే దూకేస్తాను. ఇంత మంచి కుమారుణ్ణి ఎవరు వదులుకుంటారండి? మాట వినని నీ పిల్లలే వదులుకోలేకపోతున్నావు, నీ గుండెల మెత్తని నీ పిల్లలే వదులుకోలేకపోతున్నావు. మాట వినే కుమారుడు, తగ్గింపుతో ఉండే కుమారుడు, తండ్రి ఏ చెప్పినా చేసే కుమారుడు, తండ్రికి లోబడిపోయిన కుమారుడు. అరే ఇప్పుడు నువ్వు చచ్చిపోరా నా కోసం అంటే చచ్చిపోతాడు కుమారుడు. అటువంటి కుమారుని ఎవడిస్తాడండి? ఆలోచించండి ఒకసారి. నిద్రపోతున్న దేవునికి స్తోత్రం చెప్పండి, లేగండి. ఒక్కసారి క్రిస్మస్ వెనకాల ఉన్న త్యాగాన్ని గుర్తు తెచ్చుకోండి. ఒకసారి క్రిస్మస్ వెనకాల ఉన్నటువంటి ఒక పరిత్యాగాన్ని గుర్తు తెచ్చుకోండి. ఎంత నలిగిపోయి ఉంటుంది ఈ గుండె, ఎంత అల్లాడిపోయి ఉంటాడు తండ్రి. ఇంత మంచి కుమారుని ఇచ్చేస్తున్నాను, ఇంత ద్వితీయ కుమారుని ఇచ్చేస్తున్నాను, బంగారు మూటనిచ్చేస్తున్నాను లోకానికి, వజ్రాల మూటనిచ్చేస్తున్నాను లోకానికి, నా సర్వాన్ని ఇచ్చేస్తున్నాను లోకానికి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రిస్మస్ వరకు ఒక త్యాగమైన తండ్రిని ఈ పూట మనం చూడగలిగితే మనం ఆశీర్వాదములు పొందుకోగలము. త్యాగమైపోయిన తండ్రి కుమారుని మనకిచ్చాడు. ఇంత త్యాగమైపోయి ఇస్తే మాకొద్దు, మాకేం వద్దులే, మాకు ఆరోగ్యం ఉంటే చాలు, గృహాలుంటే చాలు, జాబులుంటే చాలు, వస్త్రాలుంటే చాలు, తినటానికి ఉంటే చాలు, మాకు ఆయన వద్దు. ఇంత త్యాగమైపోయి ఇస్తుంటే వద్దంటావేంటమ్మా? ఎవడు వదులుకుంటాడు అసలు? ఎవడు ఇవ్వగలడు అసలు? ఏ మనసు ఇచ్చిద్ది, ఏ కన్న పేగిచ్చిద్దండి పిల్లల్ని? ఆలోచించండి. రీసెంట్గా ఇటువంటి సందర్భాలు కూడా ఉండకపోవు. పిల్లల్ని రీసెంట్గా నేను నా దగ్గరకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది. ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. అక్కకేమో పిల్లలు లేరు, చాలా సంవత్సరాలు అయిపోతుంది. అక్కకి పిల్లలు లేరు, చెల్లికేమో పిల్లలు ఉన్నారు. మొదటి కుమారుడు పుట్టాడు, రెండవ కుమారుడు పుట్టాడు, 3 కూడా కుమారుడే. అయితే మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మరి అక్క బావ ఇద్దరు కలిసి ఆమెను అడిగారు, అమ్మా 3వడు కూడా కుమారుడే కాబట్టి మాకు ఇచ్చేసేయి, మేము పెంచుకుంటాం అని చెప్పేసి. ఇవ్వడానికి ఇచ్చారు కానీ అంతా కూడా తన అక్కే ఆ గర్భంలో ఆ బిడ్డడు ఎదుగుతున్న దగ్గర నుంచి కనిందాకా, చేతుకొచ్చిన దాకా
3 లక్షల దాకా ఖర్చు పెట్టారంట హాస్పిటల్స్కి కానీ మెడిసిన్స్కి కానీ. ఎందుకంటే నా చెల్లి నాకు ఆ బిడ్డని ఇస్తుంది, ఆడపిల్లో మగ బిడ్డ నాకు అనవసరం, నేను ఖర్చు పెడుతున్నాను డబ్బులు నాకు ఇస్తుంది అన్న నమ్మకంతో ఆ 3 లక్షలు ఖర్చు పెట్టి అంతా చేసిన తర్వాత ఇచ్చేసిన తర్వాత 6 నెలలు 7 నెలలు 8 నెలలు అయిపోతుంది. అక్క దగ్గరే ఉన్నాడు ఆ బాబు. బాగా తెల్లగా నిగనిగలాడేసరికి నా బిడ్డ నాకు కావాలని రివర్స్ అయిపోయారు. మీ డబ్బులు మీ మొఖాన్ని పడేస్తాను, నా బిడ్డ నాకు కావాలని రివర్స్ అయిపోయారు. నా దగ్గరికి రీసెంట్గా వచ్చింది ప్రేయర్ రిక్వెస్ట్. ఇచ్చిన బిడ్డల్ని మరలా గొడవలో కోర్టు కేసులో వేసుకొని డబ్బులు ఇచ్చేస్తాం, తిరిగి ఇచ్చే అనుకునే రోజులు ఇవి. ఎవడు వదులుకుంటాడు? ఎవడ కన్నపేగ వదులుకుంటుంది బిడ్డల్ని? ఎవడు పోగొట్టుకుంటాడు బిడ్డల్ని? అలాంటి కాలములో అలాంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ తండ్రి ఏమీ ఆలోచించలేదు, తండ్రి దేని గురించి ఆలోచన చేయలేదు. నా బిడ్డలు బాగుంటే చాలు అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నా కుమారుని అనుగ్రహించేస్తున్నాను. అనుగ్రహించడం అంటే ఒక బహుమానం. అది బహుమానం. అన్ని బహుమానాలు ఎలా తీసుకున్నావో ఈ బహుమానాన్ని కూడా అలానే తీసుకుందాం ఈ పూట. ఎందుకంటే ఈ బహుమానములు మనకు అనేకమైన ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. హల్లెలూయా. కొంచెం తండ్రిని విడిచిపెడదాం. కొంచెం ఈ ఒక్కసారికి తండ్రిని విడిచిపెట్టి ఇప్పుడు ఎవరి గర్భంలో పుట్టాడంటే యేసు ప్రభు వారు ఎవరి గర్భంలో వెలిసాడు? ఆయన మరియ. తండ్రి అయిన దేవుడు మరియ గర్భాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు మరియ పెళ్ళైనదా పెళ్లి కానిదా? కన్యక లేదంటే పెళ్ళైపోయినదా? కన్యక. ఆమెకు పెళ్ళవలేదు, వివాహేతరమైన మనిషి ఆవిడ, వివాహం జరగలేదు. మరి ఎంత బాధ, మరి ఎంత దుఃఖం, మరి ఎంత కష్టం. ఆమె గర్భములో మరి ఈ శిశువు మరి వేయబట్టానికి ప్రభు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. ఆమె ఒక మంచి మాట, నేను చదివించను కానీ మీకు తెలుసు, నేను ప్రభు దాసురాలని నీ మాట చొప్పునే జరుగునుగాక. ఆమె ఏమంటుంది? నేను ప్రభువు దాసురాలని. నేను అంటున్నాను, తండ్రి మనకిచ్చిన కుమారుణ్ణి చూస్తూ, కుమారుడి మీద ఆధారపడుతూ, కుమారుడి మీద మన దృష్టంతా ఉంచుతూ, కుమారుడి మీద మన మనస్సంతా ఉంచితే మనకు అద్భుతమైన కార్యములు జరగబోతున్నాయే. తండ్రి నీకు ఇచ్చిన బహుమానములో ఆశీర్వాదాలు దాగున్నాయి. తండ్రి నీకు ఇచ్చిన బహుమానములో దీవెన దాగి ఉంది. తండ్రి నీకు ఇచ్చిన యేసుక్రీస్తుని అద్వితీయ కుమారుడైన బహుమానములో నీకు రక్షణ దాగి ఉంది. దేవునికి మహిమ కలుగునగా. ఇప్పుడు నేను అంటాను, ఈ మరియమ్మ ఏం చెప్పిందంటే ప్రభువుకి లోబడిపోయింది. దేవునికి మహిమ కలుగునగా. ప్రభు మీద ఆనుకుంది, ప్రభుకి లోబడిపోయింది, ప్రభు వైపే చూసింది, ఎవరిని చూడ. ఒకవేళ సమాజాన్ని చూస్తే గనక, వాళ్ళ బంధువులను చూస్తే గనక, తల్లిదండ్రులను చూస్తే గనక, పెళ్లి చేసుకునే భర్తను చూస్తే గనక, ఆమె గర్భములో పుట్టడానికి ఆమె అంగీకరించేది కాదు. నేను చెప్తున్నాను, నీకు ఇవ్వబడిన ఈ బహుమానం మీదే మన దృష్టి నిలపగలగాలి. నేను మంచి మాట చెప్తాను, నేను ముందు గట్టిగా ఆమె చెప్పాలి మీరు. ఈ తండ్రి మనకు అనుగ్రహించిన కుమారుని యొక్క బహుమానములో మనము లెక్కలేని ఆశీర్వాదాలు చూడబోతున్నాము. ఇదే కాదు నేను చెప్పేది, నీ శ్రమల్లో ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? ఎవరి మీద ఆధారపడాలి? నీ నిందలు ఎవరి మీద ఆధారపడాలి? నీ అవమానాలు ఎవరి మీద ఆధారపడాలి? అసలు నీకు ఇచ్చిన బహుమానం మీద ఆధారపడాలిగా. నువ్వెవడి మీద ఆధారపడుతున్నావు? ఎవరేమనుకుంటారని సస్తున్నావు ఎందుకు? నీకు తండ్రి అద్వితీయ కుమారుని ఇచ్చినప్పుడు నీవు గాయం కలుగుతుంది, నష్టపోతున్నావు, శ్రమ అనుభవిస్తున్నావు, దుఃఖపడుతున్నావు. కాదనట్లేదు, నష్టపోయావు, దుఃఖం అనుభవించావు, వ్యాధులు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, సరిగా పనులు ఉండట్లేదు, ఇబ్బందే, తినటానికి సరిగా లేదు. ఇన్ని శ్రమల్లో, ఇన్ని నిందల్లో నీకు ఒక్క అద్వితీయ కుమారుడు, ఇతను తండ్రి సమస్తాన్ని కోల్పోయి ఒక్క అద్వితీయ కుమారుని ఇచ్చినప్పుడు ఈ కుమారుడి మీద నువ్వు ఎందుకు ఆధారపడలేకపోతున్నావు? ఈ కుమారుడి వైపు ఎందుకు నువ్వు చూడలేకపోతున్నావు? ఈ కుమారుడిని ఎందుకు నువ్వు స్వీకరించలేకపోతున్నావు? నేను అంటాను మరియమ్మ యేసు ప్రభుని ఆయన స్వీకరించింది కాబట్టి తండ్రి ఇచ్చిన బహుమానాన్ని కాదనకుండా స్వీకరించి ఈ యొక్క కుమారుడి మీద ఆధారపడింది, ఈ కుమారుడి మీద ఆశలు పెట్టుకుంది. ఈ రోజు బాధలుంటే ఉన్నాయి, ఈ రోజు నిందలుంటే ఉన్నాయి, ఈ రోజు కరువు ఉంటే ఉంది, ఈ రోజు అశాంతి ఉంటే ఉంది, ఈ రోజు అసమాధానం ఉంటే ఉందిలే. కానీ నాకు అనుగ్రహించబడిన కుమారుడి ద్వారా అవన్నీ కొట్టివేయబడుతున్నాయి, అవన్నీ నిర్మూలన చేయబడుతున్నాయి, అవన్నీ దూరపరచబడుతున్నాయి. మీకు ఒకటి చెప్తున్నాను, మీకు మంచి మాట చెప్తాను, నచ్చితే గట్టిగా దద్దరిల్లేటట్లుగా ఆమె చెప్పాలి. మీరు ఫ్యాన్లు ఊడి కింద పడిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫ్యాన్లు ఊడి కింద పడాలి. దేవునికి మహిమ.
ఫ్యాన్లు ఊడి కింద పడిన మీ తలకాయలు బాలకుండా నేను ప్రార్థన చేస్తాను. మీరు మాత్రం గట్టిగా ఇప్పుడు స్వర్ణక్క గట్టిగా తలకాయ ఊపుతుంది. సరే అయితే నేను చెప్తాను. మా స్వర్ణక్క ఫ్యాన్ కింద లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి కుమారుణ్ణి మనకి ఎలా ఇచ్చాడమ్మా? గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. బహుమానం ఇచ్చాడు కదా. ఈ బహుమానము నీ గాయాన్ని మాన్పగలదు, నీ శ్రమల నుంచి విడుదల ఇవ్వగలదు, నీ ఇబ్బందుల నుంచి విడుదల ఇవ్వగలదు, నీ అశాంతి నుంచి విడుదల ఇవ్వగలదు, నీ అసమాధానం నుంచి విడుదల ఇవ్వగలదు, నీ అసంతృప్తి నుంచి విడుదల ఇవ్వగలదు, నేను సర్వ సమృద్ధులకి నడిపించగలదు. గట్టిగా చప్పలు కొట్టి యేసయ్యా స్తోత్రం అని చెప్పొచ్చా? హల్లెలూయా, హల్లెలూయా. మన వద్ద ఉంచబడిన బహుమానం మామూలుది కాదు ప్రియ దైవజనమా. ఇప్పుడు నువ్వు నింద అనుభవించవచ్చు, కష్టం అనుభవించవచ్చు, దుఃఖం అనుభవించవచ్చు, వేదన అనుభవించవచ్చు, కరువు అనుభవించవచ్చు, కాటకం అనుభవించవచ్చు, భరించలేని దుఃఖాన్ని అనుభవించవచ్చు. కానీ మన వద్ద ఉన్న బహుమానం వాటన్నిటిని మానిపోయగలదన్న ఒక నిరీక్షణ మనకు ఉండగలగాలి. ఈ మరియమ్మ ఆ నిరీక్షణతోనే తను గర్భవతి అవ్వడానికి ఇష్టపడింది. సరేలే, ఇప్పుడు పడితే నింద పడ్డాలి, ఇప్పుడు పడితే అవమానం పడ్డాలి, ఇప్పుడు పడితే వేదన పడ్డాలి, ఇప్పుడు పడితే రిస్క్ ఏదో పడ్డాలి, కానీ ఈ కుమారుడి ద్వారా నాకు ఘనత రాబోతుంది. ఈ కుమారుడి ద్వారా అందరూ నన్ను ధన్యురాలనబోతున్నారు. ఈ కుమారుడి ద్వారా నేను సుఖముగా ఉండబోతున్నాను. వినండి ప్రియ దైవజనమ, మన వద్దకు వచ్చిన బహుమానము గాయాన్ని రేపేది కాదు, గాయాన్ని మానిపేది. చెప్పండి పక్కన వాళ్ళకి షేకండి ఇచ్చి, నీ వద్దకు వచ్చిన బహుమానం గాయాన్ని రేపేది కాదు, గాయాన్ని మానిపేది. ఎప్సిబా నాకు చెప్పు, మీరు చేయి పెట్టుకొని అటు చెప్పండి, నీ వద్దకు వచ్చిన బహుమానం. ఇప్పుడు ఏంటి స్ట్రక్ అయిపోయారా? నీ వద్దకు వచ్చిన బహుమానం చెప్పండి, గాయాన్ని రేపేది కాదు, గాయాన్ని మాన్పేది. హల్లెలూయా. మన వద్దకు వచ్చిన బహుమానము మామూలు బహుమానము కాదు. ఆ బహుమానం యొక్క విలువ ఈ ఉదయం నువ్వు గ్రహించగలగాలి. ఏమండి, ఈరోజు నా నింద, ఈరోజు నా కష్టం, ఈరోజు నా శ్రమ, ఈరోజు నా కరువు, ఈరోజు నా బాధ, ఈరోజు నా శాంతి, ఈరోజు పడుతున్న నరకం మనకు అనుగ్రహించబడినటువంటి కుమారుడి ద్వారా సమస్తం విడుదల అవ్వబోతున్నాయి. కానీ మనం చేయవలసిన పని ఈ బహుమానం మీద దృష్టి ఉంచాలి, ఈ బహుమానం వైపే చూడాలి, ఈ బహుమానాన్ని నమ్ముకొని జీవించాలి, ఈ బహుమానాన్ని గట్టిగా ఊపిరి పెనవేసుకోవాలి, గట్టిగా బంధం ఏర్పాటు చేసేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి మహిమ కలుగునగాక. మనమందరం కూడా ఇవ్వబడిన కుమారుడి మీద ఆనుకుంటే మన దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తాను, మీరు బాగానే చెప్తున్నారు కానీ గారు, గాయములో నుంచి చాలా జాగ్రత్తగా వినాలి. గాయం, నాకు ఏర్పడిన గాయములో నుంచి ఆశీర్వాదం ఎలా ఏర్పడిద్ది? నాకు కలిగిన బాధల్లో నుంచి ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఇప్పుడు నేను బాధలు అనుభవిస్తున్నాను, దుఃఖం అనుభవిస్తున్నాను, శ్రమలు అనుభవిస్తున్నాను, నిందలు అనుభవిస్తున్నాను, కరువు అనుభవిస్తున్నాను, కాటకాన్ని అనుభవిస్తున్నాను. ఇప్పుడు వీటిల్లో నాకు సంతోషం ఎక్కడి నుంచి కలిగిద్ది? అసలు ఎలా కలిగిద్దయ్యా? ద్వారాలే లేవు, డోర్లే లేవు, బ్లెస్సింగ్ ద్వారాలే తెరవబడలా. నాకు అసలు అంత చీకటిగా ఉంది. ఎలా కలిగిద్దంటావు సంతోషం? ఎలా కలిగిద్దంటావు ఆనందం? ఎలా కలిగిద్దంటావు ఆశీర్వాదం? అంటే గనక మీరు చూడాలి, ఇట్లా పట్టుకున్నాడంటే ఇతని పేరు ఏం పేరు? అది అబ్బాయి, నువ్వు బాగా నలుగుతున్నావు, దేవుని నేను దీవించునుగాక. పడుకున్నాడంటే ఎవడీడు? ఇక్కడ నిలబడ్డాడంటే ఎవరైనా ఏం తెలియదు నీకు, గుర్రపిల్ల కాదు, యోసేపు అనండి, యోసేపు అనండి. వినండి, ఇక్కడ ఉన్న వ్యక్తి అబ్రహాము, బలిపీఠం మీద పడుకున్న వ్యక్తి ఈసాకు, ఇక్కడ నిలబడిన వ్యక్తి యోసేపు. అబ్రహాము, ఈసాకు, యోసేపు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అబ్రహాముకి ఎంతమంది పిల్లలు? స్టార్టింగ్లో దేవుడు శారమ్మకి ఎంతమందిని ఇచ్చాడు? ఒక్కడనే ఇచ్చాడు. ఇది సరిపెట్టుకోలేరు, సాల్లే నీ ముఖానికి అన్నట్టుగా ఒక్క ఈసాకుని ఇచ్చాడు దేవుడు, ఒక ఈసాకును అనుగ్రహించాడు ఆయన.
ఇప్పుడు అంటాడు, ఈ ఈసాకుని నువ్వు తెచ్చి మోరియా పర్వతం మీద చంపేయాలన్నాడు. వామ్మో! ఏందయ్యా? కొంతమంది అంటారు, అమ్మ ప్రార్థన సరైంది కాదు, ఇంకోసారి చేయరాదా? ఇంకోసారి చేసినట్టే చూపిస్తున్నాడు అంటుంది ఒక ఆమె. ఇంకోసారి చేయమ్మా, ఇంకోసారి చేసినట్టే చూపిస్తున్నాడు అంటుంది ఇంకొక ఆమె. ఇతనికి వచ్చిన దర్శనం, ఇతనికి వచ్చిన వాక్కు, ఇతనికి వచ్చిన విజను 10 మందిని అడగలేదు, 10 మంది దగ్గర సమాచారం పెట్టలేదు. నా కుమారుణ్ణి చంపేయమని నాకు స్వరం వినపడుతుంది, ఇది నిజమా కాదని ఎవరిని అడగలేదు అబ్రహాం. మోరియా పర్వతం మీద నేను నీకిచ్చిన ఒక్క అద్వితీయ కుమారుణ్ణి నువ్వు తెచ్చి నాకు బలిగా సమర్పించాలన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. మరో మాట మాట్లాడకుండా అబ్రహాము, తండ్రి అయిన అబ్రహాము కుమారుణ్ణి పట్టుకొని 3 దినాల ప్రయాణము చేసి మోరియా పర్వతానికి చేరుకున్నారు. నాకు అర్థం కాని విషయం, 3 దినాలు ఎందుకు దేవుడు వెయిట్ చేపించాడు అతన్ని, వీళ్ళని 3 దినాలు ఎందుకు నడిపించాడు? అవసరం ఏముంది? అది మీ ఇద్దరు బాగా డెవలప్ అవుతున్నారు. దేవునికి స్తోత్రం. అసలు ఈ అబ్రహాము గడి మనసు మారిపోద్దేమోనని దేవుడు 3 రోజులు ప్రయాణం పెట్టాడు. ఏమో మారిపోయి, వామ్మో ఒక్కగానొక పిల్లడు కదా వెనక్కి వెళ్ళిపోతాడేమో పరీక్షిస్తున్నాడు దేవుడు అబ్రహాముని. ప్రయాణం 3 రోజులు పెట్టాడు. ఈ 3 రోజుల్లో ఒక్క రోజైనా మనసు మారకపోదా? ఒక్క రోజైనా వెనక్కి తీసుకెళ్ళిపోడా? ఒక్కరోజైనా అమ్మో నా వల్ల కాదయ్యా, మోరియా పర్వతం దగ్గరకు వచ్చేస్తుంది, నా వల్ల కాదని వెనక్కి లాక్కెళ్ళడా అని 3 రోజులు ప్రయాణం చేస్తే 3 రోజులు హుషారుగానే ప్రయాణం చేశాడు. దేవునికి మహిమ కలుగునగా. నేను ఒక మాట అంటాను, అబ్రహాము గుండెల్లో బాధ లేదంటారా? కష్టం లేదంటారా? నష్టం లేదంటారా? గుండె ఎంత బలహీనమైపోయి ఉంటుంది, కానీ ముఖం మీద కష్టం ఏమీ కనబడకుండా, ఆ గుండె బలహీనత ఏమి కనపడకుండా, నీరసం ఏమి కనపడకుండా, లోపల ఎంత దుఃఖం ఉన్నా, లోపల ఎంత కష్టం అనుభవిస్తున్నా, లోపల గుండె ఎంత పగిలిపోతున్నా, కన్న తండ్రి యొక్క ముఖము వెలుగుతూనే ఉంది. బిడ్డ వైపు చూస్తున్నాడు. బిడ్డకి ఏం అర్థం కావట్లేదు. బిడ్డ ఏమో నవ్వుకుంటా వెళ్తున్నాడు. ఓహో, బలివ్వటానికే కదా మా నాన్నగారు ఎన్ని బలిచ్చారో, బలిస్తారేమో అని చెప్పేసి కుమారుడేమో తండ్రి వెంట వెళ్తున్నాడు. కుమారులు మాటికి చూసి తండ్రికి వెళ్ళి చూసి నవ్వుతుంటే, తండ్రి కూడా ప్లాస్టిక్ నవ్వు అంటారు చూసారండి, నవ్వు రాకపోయిన కుమారుడు ముఖాన్ని చూసి నవ్వాల్సి వస్తుంది తండ్రికి. అలా మెయింటైన్ చేశాడు 3 రోజులు. కొడుకుని చూసుకుంటున్నాడు, కొడుకు పక్కనే ఉన్నాడు. ఇంకొక రోజు నా బిడ్డ ఉండడు, ఇంకొక పూట నా బిడ్డడు ఉండని ఏడవటానికి కూడా లేదు తండ్రికి. కొంతమందికి ఉంటుందండి, కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందండి, ఏడవటానికి కూడా ఉండదు. కొంతమంది జీవితం అట్లా ఉంటుంది, అలా తయారైపోద్ది. ఇంట్లో కన్నీరు కార్చి గట్టిగా దుఃఖం అంతా కక్కుకోవడానికి, ఏడవటానికి ఉండదు కుటుంబాల్లో. అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతారు. అబ్రహం అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. పిల్లోడికి వెళ్ళి చూస్తే ఏడిస్తే, నాన్న ఏమైంది? ఆల్రెడీ పిల్లోడు వయసుకొచ్చినోడు, యవనస్తుడు, నాన్న ఎందుకు నువ్వు బాధపడుతున్నావని అడుగుతాడేమో. ఎక్కడ నువ్వు బాధపడొద్దు నాన్న, దేవునికి ప్రార్థన చేసుకుందాంలే, నన్ను బలిగా ఇవ్వకుండా నువ్వు బాధపడుతున్నావు కాబట్టి గొర్రె పిల్లని బలిద్దామని చెప్దాంలేని ఎక్కడ అంటాడో. పిల్లోడు మనసు ఎక్కడ, నా బాధ చూసి పిల్లోడు ఎక్కడ కృంగిపోతాడోనని పిల్లోడు నవ్వునప్పుడల్లా పిల్లోడికి వెళ్ళి చూసి నవ్వుతున్నాడంటే దేవునికి మహిమ కలుగునుగాక. కానీ అబ్రహాము నవ్వినంత మాత్రాన, అబ్రహాము హుషారుగా ఉన్నంత మాత్రాన అతని హృదయములో గాయము లేదు అనే విధానం మాత్రం అది అబద్ధం. గుండెంతా గాయపరచబడింది. అబ్రహాముని ఇట్లా కదిలిస్తే ఏడ్చేటట్టున్నాడు మనిషి. ఏమైంది నాన్న, ఏంటి నువ్వు ఇట్లాగా చేస్తున్నావు అని ఇలా కదిలిస్తే దుఃఖమంతా బయటకు వచ్చేసి పొజిషన్లో ఉన్నాడు. కానీ నవ్వే మెయింటైన్ చేస్తున్నాడు ముఖంలో. బాధ తెలియనివట్ల, కష్టం తెలియనివట్ల, దుఃఖం తెలియనివట్ల. కన్న కొడుకు తెలిస్తే ఏమైపోతాడో, ఏమంటాడో, ఏం రివర్స్ అయిపోతాడని ఆ దుఃఖంతో, వేదంతో, ఆ బాధతో దేవునికి ఇచ్చిన మాట తప్పకూడదు, దేవుడు దర్శనం తప్పిపోకూడదు, దేవుని యొక్క ఉపదేశం తప్పిపోకూడదు, ఆయన నాకు చూపించిన స్వప్నం తప్పిపోకూడదు. ఎవ్వరు ఏమనుకున్నా పర్లా, నా పిల్లోడిని ఎందుకురా ఒక్కగానొక్క పిల్లోడిని చంపేసుకున్నావు, నీతో దెయ్యం మాట్లాడిందేమోనని పిల్లోడిని చచ్చిపోయిన తర్వాత కూడా ఆలోచించేస్తున్నాడు అబ్రహాము. నన్ను ఎంతమంది ఎన్ని నిందలేసినా పర్లా, మా భార్య శారమ్మ నన్ను పిచ్చ తిట్లు తిట్టి ఇంట్లోంచి బయటికి పంపించినా పర్లేదు, ఆయన మాటకి విధేయత చూపించాలని గుండె నిండా వేదన ఉందా, ముఖమంతా సంతోషముతో మోరియా పర్వతం చేరుతున్నాడు. మోరియా పర్వతం వచ్చింది, నవ్వు ఆగలా, అలానే నవ్వు మెయింటైన్ చేస్తున్నాడు. మోరియా పర్వతం వచ్చినప్పుడు, నానా గొర్రె పిల్లల ఏది అని బిడ్డ అడంగాల్ని కొంచెం అటుగాక కొంచెం ఇటుగాక, తడబడక, నత్తిగా మాట్లాడక, బెదిరిపోక అదే చిరునవ్వుతో చెప్పాడు, యెహోవా చూచుకొనును.
మోరియా పర్వతం ఎక్కుదాం నాన్న, యెహోవా సిద్ధపరిచేశాడు, అక్కడ యెహోవా చూసుకుంటాడు, మనం హ్యాపీగా వెళ్ళిపోదామని. అంత బిడ్డడ మాట మాట్లాడితే తండ్రి ఎంత ఏడవాలండి, తండ్రి గుండె ఎంత గాయపడిపోయింది. బిడ్డడు కదిలించాడు, అక్కడ కొండెక్కే ముందు నాన్న గొర్రె పిల్ల ఏది నాన్న, కట్టుంది, నిప్పుంది, ఖడ్గం ఉంది, ఏది గొర్రె పిల్ల అంటే నానా నువ్వే రా గొర్రె పిల్ల అని అమాంతంగా బిడ్డని కౌగిలించుకొని బిడ్డకి ముద్దుల మీద ముద్దులు పెట్టి చివరికి సారిగా చూసుకున్నానని అలా తండ్రి ప్రేమ వ్యక్తపరచడం కాక యెహోవా చూసుకుంటాడు. పదరా అని బిడ్డని ఎంకరేజ్ చేసుకుంటా, ఆయన కూడా బలపరచుకుంటా. ఎవరున్నారండి ఆయన బలపరిచేవాళ్ళు? ఎవరున్నారని ఆయనకి చేయూతనిచ్చేవాళ్ళు? దేవుడు పని చేయనానా, దేవుడు ఆశీర్వదిస్తాడు అబ్రహామా, నువ్వేం బాధపడకని చెప్పేవాళ్ళు ఎవరున్నారు? అతని మనసుకు అతనే చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమాను కృంగిపోకు, ఆయన చూసుకుంటాడు. నంతరంగములు సమస్తమును ఆయన ఆరాధించు. నువ్వు ఆయన మీద ఒక మాట అనొద్దు. పిల్లోడికి ధైర్యం చెప్పు. పిల్లోడికి ధైర్యం చెప్తున్నాడు, ఆయనంత బాధలో ఉండి పిల్లోడికి ధైర్యం చెప్తున్నాడు, అక్కడ ఉంటాడు, అక్కడ దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే, ఆయనే చూచుకును. హల్లెలూయా. ఎక్కేసిన తర్వాత మొత్తం బలిపీఠం సిద్ధం చేసేసాడు, కట్టెలతో సిద్ధమైపోయింది. ఇక ఆ యవనస్తుణ్ణి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టిన అర్థమైపోయింది ఈసాకుకి. అర్థమైపోయింది. ఈసాకు కూడా తండ్రినే ఫాలో అయ్యాడు. ఈసాకు గుండెలో కూడా బాధ రేగిపోయింది. నేనా బలిపశువు? ఈసాకు ఏడవలా, బోర్న నానా ఇక నేను చివరిసారిగా చూసుకుంటున్నాను నానా, ఇక నేను ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నా, నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నా, ఆయనే ఇచ్చాడు కదా నన్ను, ఆయన దగ్గరికి పంపేస్తాను, ఒక్కసారి నేను ముద్దు పెట్టుకుంటున్నానా, ఒక్కసారి నేను కౌగిలించుకుంటున్నానని కుమారుడు కూడా తన సంతోషాన్ని వ్యక్తపరచలేదు, తన బాధను వ్యక్తపరచలేదు. తన బాధ, కుమారుడు బాధ కుమారుల్లోనే కుమిలిపోయి బలిపెట్టి వెక్కి పడుకున్నాడు. తండ్రి కూడా 3 రోజులు కుమిలిపోయి ఏడుస్తా బిడ్డను చూసుకుంటా, లోపల ఏడుస్తా పైకి చిరునవ్వు. కుమారుడు కూడా బలిపెట్టి ఎక్కేటప్పుడు లోపల ఏడుస్తూ ఉన్నాడు, బయటికి చిరునవ్వుతో బలిపెట్టి ఎక్కాడు. ఎక్కితే ఇక ఎత్తుతున్నాడు అంతే, కత్తి వాత పైకి ఎత్తుతున్నాడు. నేను చెప్తున్నాను వినండి. కత్తి పైకి ఎత్తాడు. ఆ నవ్వు ఆగలా అబ్రహాములో, కానీ ఆ నవ్వు నిజమైన నవ్వు కాదు. అర్థమైపోతుంది, కుమారుడికి అర్థమైపోయింది, నా నాన్న నన్ను సంతోషంగా చంపుతున్నాడు కాదు, అది అబద్ధం. నా నాన్న కడుపులో, నా నాన్న గుండెలో ఎంత దుఃఖం ఉందని అక్కడ పడుకుంటున్న కుమారుడు మనసులో ఆలోచిస్తున్నాడు. కుమారుడు మనసు గాయమైపోయింది, తండ్రి మనసు గాయపరచబడింది. ఇద్దరు నొచ్చుకున్నారు, ఇద్దరు బాధలు పడుతున్నారు, లోపల బాధలు పడుతున్నారు, బయట చెప్పట్లేదు, బయటికి వ్యక్తపరచట్లేదు, బయటికి వాళ్ళ ఫీలింగ్స్ని తెలియచేయట్లేదు. ఒక్కసారి యెహోవా ఆయన వైపు చూసి, ఆకాశం వైపు చూసి అబ్రహాం చిరునవ్వుతో, ఆ నవ్వు మాత్రం ఆపట్లేదు, ఎంత లోపల ఏడుపున్నాం ఏడవట్లేదు, కుమారుడికి ఎంత దుఃఖమున్నా బయటకు చూయించట్లేదు. వాళ్ళ కుమారుడికి తండ్రికి బాగా గాయం అయిపోయింది, ఆ గాయాన్ని వ్యక్తపరచట్లేదు. అదే నవ్వుతో తండ్రి ఉన్నాడు, అదే నవ్వుతో బలిపీఠం మీద ఈసాకున్నాడు, అదే నవ్వుతో కత్తి పైకెత్తాడు అబ్రహాం, అదే నవ్వుతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈసాకు. గట్టిగా ఒకసారి చప్పలు కొడదాం ఇద్దరిని బట్టి. యేసయ్యా స్తోత్రం అంటూ చప్పలు కొడదామా? నేను చెప్తున్నాను వినండి ప్రియా విజనమా, నేను చెప్తున్న వాస్తవం. నేను కొన్నిసార్లు ఒక్కొక్కరి ఇంట్లో, నా వైపు చూడండి, ఒక్కొక్కరి ఇంట్లో ఏమైనా నాకు ఇచ్చినప్పుడు, కాఫీ కానీ టీ కానీ లేదంటే ఏదైనా జ్యూస్ కానీ ఇచ్చినప్పుడు, ఒక సందర్భం నాకు బాగా గుర్తు. ఒకరి ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆమె వెంటనే కాఫీ చేసి నాకు ఇచ్చింది. అలా తీసుకొని ఒక డ్రాప్ ఇలా తాగి ఆమె నేనేం చెప్పలే అన్నాను అంతే. అది గమనించిన తల్లి వెంటనే, ఫస్ట్ గారు ఇవ్వండి ఇంకో కాఫీ తీసుకొస్తానని వెంటనే, అసలు నేను నోరు తెరిచి చెప్పానా? దాంట్లో షుగర్ లేదని కానీ, చేదుగా ఉందని కానీ, అది బాగాలేదని కానీ నేను చెప్పలే. వెంటనే నా లోపల ఆ బాధని, నా లోపల ఆ దుఃఖాన్ని, లేదంటే నా లోపల ఆ నచ్చనితనాన్ని ఆ తల్లి గమనించి వెంటనే తీసుకెళ్ళిపోయి ఆమె ఆ వంటగదిలో ఆమె టేస్ట్ చూసి బాగాలేదని చెప్పి మళ్ళీ స్ట్రాంగ్ కాఫీ పెట్టి మళ్ళీ తీసుకొచ్చింది. మళ్ళీ తాగితే సంతోషంగా నవ్వుతే, సంతోషంగా నా పాదాల దగ్గర కూర్చొని పాదాలు నొక్కుతా ఉంది. ఇప్పుడు బాగుందయ్యా అని. బాగుందమ్మా. నోరు తెరిచి చెప్పలేదు ఆమెకి, కాఫీ బాగాలేదమ్మా, షుగర్ లేదు, లేదంటే అది లేదు ఇది లేదని. ఆమె నా ఫీలింగ్స్ని గమనించింది, నేను వ్యక్తపరచలేదు, నా గుండెల్లో ఉంది ఆ ఫీలింగ్, అది బాగాలేదన్న ఫీలింగ్ నా గుండెల్లో ఉంది. ఇప్పుడు నేను చెప్తాను, నీ గుండెలో ఎంత బాధ ఉందో, నీ గుండెలో ఎంత దుఃఖం ఉందో, నీ గుండె గాయమైందా లేదా, నువ్వు పైకి నవ్వుతున్నావు, నువ్వు అనుకుంటున్నావు, జనాలకు తెలుస్తుంది, కానీ నేను అంటాను, నీ లోపల గాయాన్ని ప్రభు చూస్తున్నాడు, నీ లోపల దుఃఖాన్ని నా ప్రభు చూస్తున్నాడు, నీ లోపల నిందలు నా ప్రభు చూస్తున్నాడు. నా ప్రభుని అంతరంగాన్ని గమనిస్తున్న దేవుడు ఆయన. నువ్వు నోరు తెరిచి ప్రభు చెప్తున్నావా? నువ్వు నోరు తెరిచి చెప్పగలుగుతున్నామా?
చెప్పలేదే. నీ లోపల గుండె అంతరంగములో కొన్ని బాధలు ఎవ్వరికీ చెప్పుకోలేం. ఎవ్వరికి చెప్పు, నేను చెప్తున్నాను, నువ్వు ఎవ్వరికి చెప్పినా కొన్ని బాధలు దైవజనుడికి కూడా చెప్పరు. కానీ నా యేసయ్య నీ బాధనేదో ఈ క్రిస్మస్ సీజన్లో కనిపెట్టాడు. నువ్వు చెప్పకపోయినా, కుమిలిపోతున్నా, ఎవ్వరికి తెలియజేయకపోయినా, అది ఎవ్వరికి చెప్పే బాధ కాకపోయినా, దైవజనుడికి కూడా చెప్పుకోలేకపోతున్నా, నా దేవుడు ఈ ఉదయాన్నే నీ బాధను గ్రహించిన దేవుడా ఆయన ఎత్తాడు కత్తి, అంతే. లోపల గాయమైంది చూశాడు. అబ్రామా నిలిచిపోన్నాడు. గట్టిగా యెహోవాకు చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. వెంటనే పొదలో ఒక గొర్రె పిల్ల, ఒక పొట్టేలు చూపించాడు, దాని బలివ్వు. నేను అంటున్నాను, నీ బాధ చూసేవాడు నా యేసయ్యా, నీ కన్నీరు చూసేవాడు నా యేసయ్యా. నువ్వెవ్వరికి చెప్పినా చెప్పకపోయినా నీ గుండె గాయాన్ని పరిశీలించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ఆ పని నాకు ఇష్టం లేదు అంటూనే కొంతమందికి చేయడం తప్పదనుకుంటా చేస్తూ ఉంటాం. అంతెందుకు, నా దగ్గర ఉన్న పిల్లలని ఏదైనా పని చెప్తే వాళ్ళకి ఇష్టం లేకపోయినా సచ్చినట్టు చేయాల్సింది. వాళ్ళ మనసులో గాయం ఎవరికి తెలుసు, వాళ్ళ మనసులో విధానం. కొన్నిసార్లు వాళ్ళు ఎంత చేసినా తిడతా ఉంటాను, వాళ్ళు అనుకునే ఉంటారు. వాళ్ళు అనుకుని, ఏంటి అయ్యగారు ఎంత చేసినా తిడుతున్నాడు నన్ను, అస్సలు అప్రిషియేట్ లేదు, అస్సలు మెచ్చుకోవటం లేదు, అస్సలు ఘనత లేదు నాకు, పద్దాకలు తిట్టడమే, గొడ్డు చాకిరి చేసాం. స్టీఫెన్ అనుకున్నావా? కానీ స్టీఫెన్ మనసులో బాధన ప్రభు చూస్తాడు. ఆ డెకరేషన్ దగ్గర అనుకోలేదా? 30 తిప్పలు పెట్టేశానంతే. వాళ్ళని నన్ను కూడా పెట్టారనుకోండి, మెంటలు తెప్పించారు నాకు కూడాను. కానీ నేను వ్యక్తపరిచాను, కానీ నా మనసులో బాధను వాళ్ళు వ్యక్తపరచలే. పాపం ఎన్ని తిట్టుకొని ఉంటారు. పువ్వుకి గుచ్చుతూ తిట్టుకొని ఉంటారు, ఆ కాక్కి తిట్టుకొని ఉంటారు. నన్ను ఎన్ని ఆకులు ఉన్నాయి వెనక అక్కడ గిరిపురంలో, చూసారా? ఏంజల్ నాకు మెంటలు తెప్పి గట్టి కరిచేస్తాను. ఈ మంద దవదు, వీళ్ళు వెనక్కి వెళ్ళి రారు, దాంట్లో చీకట్లోంచి రాడు, ఇవాళ అవ్వదు, నాకు టైం అయిపోతుంది. తిడుతూనే ఉన్నా, ఈ వెంటనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. మీకు ఎందుకండి అయిపోతుంది అంటాడు. అయిపోతుంది, ఉండండి, మీరు కూర్చోండి ప్లీజ్ అండి మీరు కూర్చోండి అన్నాడు. పాపం మనసులో అరవలేడు. అర్థమంటే దైవజనుడు అయిపోయాను, ఫ్రెండ్ అయినా కొట్టేదినేమో అక్కడ అన్నాడు. నిజం, అసలు నన్ను కొట్టేసి అంత చేసే పేపచ్చు నేను అక్కడ నైట్. కానీ నా ప్రభు అంటున్నాడు, స్టీఫెన్ ఈరోజు నీతో నీ మనసులో ఏర్పడిన గాయాన్ని పూట నా ప్రభు చూశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వినండి, నేను ఫస్ట్లో చెప్పాను కదా, అయ్యా ఈ గాయములోంచి ఆశీర్వాదం ఎలా వస్తుంది, ఈ గాయములోంచి దీవెన ఎలా వస్తుంది, ఈ గాయములోంచి ఐశ్వర్యం ఎలా వస్తుంది. నేను ఇన్ని బాధలు పడుతున్నా, ఇన్ని కష్టాలు పడుతున్నా, ఇంత దుఃఖాన్ని పడుతున్నా, నేను ఎవ్వరికి చెప్పుకోలేని పరిస్థితి. నా కడుపులో ఉన్న బాధ, నా గుండెలో ఉన్న బాధ, నా తల్లికి చెప్పుకోలేకపోతున్నా, తండ్రికి చెప్పుకోలేకపోతున్నా, అయినోళ్ళకి చెప్పుకోలేకపోతున్నా, భర్తకి చెప్పుకోలేకపోతున్నా, నా ఆత్మీయ తండ్రి లేదంటే నా ఆత్మీయ కుమారుడు, నా కొడుకులు అంటాడు, ఆయనకు కూడా చెప్పుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎట్లాగా నా పరిస్థితిని ఎవరైనా ఇక్కడ ఉంటే గనక ఈ ఉదయం నా ప్రభు అంటున్నాడు, ఆయన నీ బాధను చూస్తున్న దేవుడు ఆయన, నీ దుఃఖాన్ని చూస్తున్న దేవుడు ఆయన, నీ శ్రమను చూస్తున్న దేవుడు ఆయన, నీ గుండెకు ఏర్పడిన ఆ గాయాన్ని చూస్తున్న దేవుడు ఆయన. ఇప్పుడు ఏం చేశాడు? అబ్రహాము గాయపరచబడ్డాడు, ఈసాకు గాయపరచబడ్డాడు. పడుకున్నావా ప్రదీప్? అబ్రహాము గాయపరచబడ్డాడు, ఇస్సాకు కథలు ఏంటన్నా ఆయన ఉన్నావా? అబ్రహాము గాయపరచబడ్డాడు, ఈసాకు గాయపరచబడ్డాడు. చాలా జాగ్రత్తగా వినండి. అబ్రహాము గాయపరచబడి, ఈసాకు గాయపరచబడి, మరి వీళ్ళకి ఏమొచ్చింది అంటే ఈ ఆశీర్వాదం అంతా యోసేపు మీదకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈసాకు బాధకి తన కుమారుడు ఆశీర్వదించబడ్డాడు, ఈసాకు ఏర్పడిన గాయానికి తన కుమారుడు దీవించబడ్డాడు. ఈ మాట ఎక్కడుందని అడుగుతారేమో, వాక్యములోనికి వెళ్ళి చూద్దామా. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 16వ వచనాన్ని గనక మీరు చూడగలిగితే ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 16వ వచనము. సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము, పొదలో ఉన్న వాని కటాక్షం
యోసేపు తల మీదకి వచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో ఈసాకు గాయపడ్డాడు, ఈసాకు శ్రమ అనుభవించాడు, ఈసాకు కొన్ని గంటల సేపు, కొన్ని నిమిషాల సేపు తండ్రి కత్తి దూయకపోయినా, తండ్రి కడుపులో కత్తి దించకపోయినా ఇక నేను చచ్చిపోయాను అన్నంత బాధ ఈసాకు బలిపీఠం మీద పడుతుంటే, ఈసాకు పడ్డ బాధకి, ఈసాకు పడ్డ కష్టానికి, ఈసాకు ఏడ్చిన ఏడుపుకి, ఈసాకుకి ఏర్పడిన గాయానికి తన కుమారుడైన యోసేపును నా ప్రభు ఆశీర్వదించాడు. నేను అంటాను, నీ బాధలోని నా ప్రభు నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. నీ 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 కన్నీరులోనే నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. నీ కన్నీరు ఒక ఆశీర్వాదంగా మారబోతుంది, నీ దుఃఖం ఒక ఆశీర్వాదంగా మారబోతుంది, నీ కరువు సమృద్ధిగా మారబోతుంది. సమస్తమును దేవుడు ఆశీర్వదించబోతున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఎలాగైతే ఈ గుండె గాయాల్ని ఆశీర్వాదాలతో నింపేసిన దేవుడు, ఇప్పుడు మీరు అనుకోవాలి అంటే గాయమును కూడా దేవుడు ఆశీర్వాదంగా మార్చగలడు. హల్లెలూయా. మొడుబారిన జీవితాలను నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించునా. మహోన్నతుడా నీ కృపలోనే నివసించునా. మహోన్నతుడా నీ కృపలోనే నివసించునా. నా జీవిత హల్లెలూయా. ఆయన మోడైపోయిన జీవితాన్ని ఎలా మార్చగలడంటండి ఆయన? చిగురింపజే. మార అనుభవాలు ఎలా మార్చగలడంటండి ఆయన? మధురంగా మార్చగలడు. ఈ రోజు నీకు ఏర్పడిన గాయం రేపటి రోజు అది ఆశీర్వాదంగా మారబోతుంది. ఈ రోజు నువ్వు ఏడుస్తున్న ఏడుపు రేపటి రోజున ఆనంద బాష్పాలుగా రాబోతున్నాయి. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న రోగం రేపటి రోజున ఆరోగ్యంగా మారబోతుంది. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న అసంతృప్తి రేపు తృప్తిగా మారబోతుంది. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న కరువు రేపు సమృద్ధిగా మారబోతుంది. అదే నిజమైన క్రిస్మస్. అర్థమైందా? పొదలో ఉన్నవాని కటాక్షం ఎవరి మీదకి వచ్చిందంటండి? గట్టిగా చెప్పచ్చా? యోసేపు. ఇంతకీ పొదలో ఏముంది? గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎవరు? ప్రభువైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన, మీరు చాలా జాగ్రత్తగా వినండి, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఆయన లోకానికి అనుగ్రహించబడ్డాడు, ఆయన ప్రపంచానికి అనుగ్రహించబడ్డాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏకవచనంలో ఆయన నాకు అనుగ్రహించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఒక బహుమానము, ఆ బహుమానం ఎన్ని రకాలుగా అయిందో తెలుసా అండి? ఆ బహుమానము ఎన్ని రకాల గుండా వెళ్ళిందో తెలుసా? కన్యమేరి గర్భములో ఆ బహుమానము పడింది, నరావతారం ఎత్తింది, బాధలు అనుభవించింది, దుఃఖాన్ని అనుభవించింది, శ్రమలు అనుభవించింది. ఒక మానవుడు లేదంటే ఒక వ్యక్తి, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ భరించలేని మా భారభరితమైనటువంటి శ్రమ, ఆ ఏడుపు, ఆ నింద, ఆ గాయాన్ని అనుభవించి మనకి ఆశీర్వాదంగా మారిపోయాడు ఆయన. నేను అంటాను, గాయము ఎవరికైంది? యేసయ్యకైంది. మీరు యేసయ్యకైంది అని చెప్పాలి. గాయము, శ్రమ, కొరడాలు, నింద, దుఃఖం, పుండు, వేదన, కన్నీరు, ఆశీర్వాదం మనకు అవ్వబోతుంది. హల్లెలూయా. ఆశీర్వాదం మనకి. చూడండి, తండ్రి నష్టపోయి కుమారుడిని మనకు ఆశీర్వాదంగా ఇచ్చాడు. కుమారుడు నష్టపోయి కుమారుడు మనకు మంచి ఈవులు ఇస్తున్నాడు. బాధలన్నీ యేసయ్య పడ్డాడు,
కష్టమంతా యేసయ్య పడ్డాడు, నిందలన్నీ యేసయ్య పడ్డాడు, శ్రమలన్నీ యేసయ్య పడ్డాడు. సంతోషాన్ని ఈ యొక్క శుభ గడియ క్రిస్మస్గా దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఓవరాల్గా ఒక్క మాటలో చెప్పాలంటే నష్టపోయి మనకు అనుగ్రహించబడింది. ఈ రోజున నీ నెత్తి మీదకి దీవెన రావటానికి ఒక వ్యక్తి నష్టపోయాడు అని చెప్పండి. అలా చెప్పడం కంటే తండ్రి నష్టపోయాడు అని చెప్పడం బాగుంటుంది కదా. ఎఫ్ఎస్బి ఏం చెబుదాం, తండ్రి అని చెబుదామా? స్టేట్మెంట్లు చెప్తాను, నేను చెప్పకముందే తండ్రిని అమ్మ కొట్టుడు కొడతాం మిమ్మల్ని, మళ్ళీ నోట్లో ఉన్న మాట ఆగిపోద్ది. ఈరోజు ఈ దీవెన నీ మీదకి వచ్చిందంటే, ఈ ఆశీర్వాదం నీ మీదకి వచ్చిందంటే, ఈ ఆరోగ్యం నీకు వచ్చిందంటే, ఈ సమృద్ధి నీకు వచ్చిందంటే, ఈ సంతోషం నీకు వచ్చిందంటే, ఈ ఆహ్లాదం నీకు వచ్చిందంటే, ఈ ఆశీర్వాదం నీకు వచ్చిందంటే, ఉద్యోగం నీకు వచ్చిందంటే, రాబడి నీకు వచ్చిందంటే, కృప నీకు వచ్చిందంటే, కనికరం నీకు వచ్చిందంటే, నష్టం వెనక ఆశీర్వాదం అండి. మన మీదకి ఆ దీవెన, ఆశీర్వాదం, ఈ అభిషేకం, ఈ కృప, ఈ కనికరం, ఈ సమృద్ధి రావటానికి ఒక వ్యక్తి నష్టపోయాడు. ఆయన పేరే తండ్రి. దేవునికి మహిమ కలుగునగా. మన మీదకి దీవెన రావటానికి, ఆశీర్వాదం రావటానికి, కృప రావటానికి గాయపడ్డాడు కుమారుడు. క్రిస్మస్ వెనకాల ఒక నిగూఢమైన కన్నీరు, ఒక నిగూఢమైన కష్టం, ఒక నిగూఢమైన మనశ్శాంతి లేనితనం, ఒక నిలకడ లేనితనం, ఒక స్థావరం లేనితనం, ఒక దుఃఖమైపోయిన తనం. ఈ రోజున ఈ క్రిస్మస్లో నీ నోటి మీద ఉండవలసిన నవ్వు ఎవరి ద్వారా తెలుసా? నష్టపోతే ఆ నవ్వు మనకు వచ్చింది. ఒక వ్యక్తి నవ్వు నష్టపోయాడు కాబట్టి ఆ నవ్వు మనకు రాగలిగింది. ఒక వ్యక్తి ఆ నవ్వుని నష్టపోయాడు కాబట్టి ఆ నవ్వు మనం నవ్వుతున్నాం. అదే కుమారుడి క్రిస్మస్లో నవ్వగలడా? మా తండ్రి నవ్వగలడా? కుమారుడు పోని నవ్వగలడా? మనకే ఆ సంతోషం ఇచ్చారు వాళ్ళిద్దరు కలిపి. తండ్రి కుమారులు ఇద్దరు కలిపి మనకిచ్చారు సంతోషం ఈ పూట. దాని పేరే క్రిస్మస్. దేవునికి మహిమ కలుగునగా. త్యాగాన్ని గుర్తు చేసుకుని ఆరాధన చేయాలి క్రిస్మస్లో. సంతోషముతో కాదు, ఆర్భాటముతో కాదు. తండ్రి నువ్వు చేసిన త్యాగం, కుమారుడా నువ్వు చేసిన త్యాగం నా నెత్తి మీదకి ఆశీర్వాదంగా వచ్చింది. నీవు పడిన గాయాలు, నీవు పడిన బాధ, నీవు పడిన కష్టం, నీవు పడిన నింద, నువ్వు పడిన అవమానం, నీకు వచ్చిన రక్తం, నీకు కలిగిన గాయం ఈ రోజున మన మీదకి ఒక ఆశీర్వాద బుట్టవల కుమ్మరించిందంటే మనం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ అని గంతులు వేసుకుంటా, ఒకరినొకరు హట్ చేసుకుంటా, కేకులు కోసి ఇంత లావు ముక్కలు తోసుకోవడం పక్కన పెడితే, నువ్వు తండ్రి త్యాగాన్ని, కుమారుడు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే నా దేవుడు క్రిస్మస్లో ఉన్న ఆశీర్వాదాలు ఈ పూట నీకు ఇవ్వబోతున్నాడు. త్యాగాన్ని గుర్తు చేసుకో అండి. ఇదంతా ఎందుకు, ఈ వాక్యం అంతా ఎందుకు చెప్పు స్టీఫెన్? సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. అది ఒక మాటలో చెప్పాలంటే ఇదే ఫస్ట్ చెప్తే అయిపోయేది ఒక ముక్కలో. సొమ్మేమో చెప్పరేంటి, నీదేనా సొమ్ము? అది సొమ్మేమో తండ్రిది, సోకేమో సొమ్ములన్నీ వేసుకొని ఇటు తిరగటం మనం. అవునమ్మా. తండ్రి కుమారుడికి ఆడు సంతోషం కొరకు ఒక పనికి మాలాడు ఒక రీల్ వచ్చింది. ఎట్లా నేనేదో ఏదో పాటలు వింటాను యూట్యూబ్లో, మరి రీల్ చూసేవాడు అనుకున్నారు మీరు. ఎట్లా వెళ్తే ఒక తండ్రి అని పట్టుకొని ఏదో మరి రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయింది, దరిద్రం చెప్పొద్దు. ఆడేమి ఇంతున్నాడమ్మా, ఈడంతున్నాడు పిల్లోడంతా, ఎంతున్నాడు అని పట్టుకున్నాడు. మీడియా వెళ్ళింది వాళ్ళ దగ్గరికి, ఎట్ట ఉంది ఏంటి, సినిమా పిక్చర్ ఎట్ట ఉంది, బాగుందా, అసలు మీరు ఎందుకు వచ్చారంటే నా కుమారుడు కోసం అని. టికెట్ అంత 2000 పెట్టుకున్నాను అన్నాడు ఆడు పనికి మాలాడు. 2000 పెట్టుకున్నావు ఎవరి కోసం అంటే నా కుమారుడు కోసం. మీకు వచ్చే జీతం ఎంత రోజుకి? ఏమన్నా మహా అయితే 500 వస్తాయండి, లేదా 300 వస్తాయండి, సాలీసాలన బతుకు అంటున్నాడు. మరి ఎందుకు వచ్చావయ్యా? రోజుకు 300 400 వస్తే సరిపోవు కదా, తిండికి సరిపోవు కదా. ఏంటంటే నా కుమారుడు సంతోషం కోసం. ఆడికి మూతి పెట్టారు, ఆ పనికి మాలోడికి మూతి దగ్గర పెట్టాడు. ఏంటంటే నాకు బాగా హ్యాపీగా ఉంది అంటున్నాడు. తండ్రి బాధ అడిగి తెలుస్తుందా? నేను ఎందుకు చెప్తున్నానంటే, తండ్రికి లోపల బాధ ఉన్నా కుమారుడు నవ్వు చూసి సంతోషించేస్తే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునగా. నేను ఆ రీల్ చూసి నాకు అనుకున్నా, నా తండ్రి కూడా సేమ్ సిచ్యువేషన్ జరుగుంటుంది నా తండ్రి విషయంలో కూడా. నాకు సొమ్మేమో ఆయనవి, వైఢూర్యాలేమో ఆయనవి, సమృద్ధి ఏమో ఆయనది, ఈ బట్ట ఏమో ఆయనది, ఈ గృహాలేమో ఆయనవి, ఈ కృప ఏమో ఆయనది, ఈ కనికరమే ఆయనది, వేసుకుంది రేది నేను. ఈ వస్త్రం బాగుంది, థ్యాంక్ యూ. ఈ వస్త్రం కొనటానికి నీ తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడ్డారు.
దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చాలా బాగా చేశారండి, చాలా బాగా. మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది. ఎంత? ఏం లేదు, జస్ట్ 10,000. ఏంది? చెంగు అనే డ్రెస్సులు, అద్దాలు. అది 5,000, 3,000. ఏంటమ్మా చిన్న గుంటలాగా ఉన్నావు, నీకేందో అద్దాల డ్రెస్ అవసరమా అంటే, మా నాన్న కొని ఇచ్చాడు, నన్నేం చేయమంటావు అంటారు. అంటే నువ్వు ఎంత పీడిచ్చుంటావు నీ తండ్రిని. నిజంగా రీల్ చూస్తే ఒక లోకానుసారమైన తల్లిదండ్రులే, ఒక లోకానుసారమైన తండ్రి కొడుకులే కొడుకు సంతోషం చూస్తున్నాడండి. ఈడు మూడు దగ్గర మైట్ పడింది, బాగా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు. ఎరా 2,000 పెట్టి సినిమా చూస్తున్నందుకు హ్యాపీగా ఉందారా నీకు? 70 రూపాయల టికెట్ బ్లాక్లో 2,000 కొన్నాడంటాడు. అటు పనికి మాలోడు కాకపోతేనండి 2,000 అంటే మాటలండి. సంతోషం అన్నాడు, 2,000 లెక్క కాదండి. ఆయన తిడుతున్నాడు మీడియా వాడు నాడు, 2,000 లెక్క, 2,000 అంటే ఆట సంతోషం కోసం అంటే. సరే ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళాడు. వీడు గెంతులేస్తున్నాడు, బాగుంది, అది ఇరగదీసేశారు. నేనైతే ఈ హీరో ఫ్యాన్ కాదు, నా పిల్లోడు హీరో ఫ్యాను. నేను వాడి ఫ్యాన్ కాకపోయినా నా పిల్లోడి సంతోషం కోసం వచ్చి కూర్చున్నాను అన్నాడు ఆయన. ఏదడిగినా పిల్లోడు సంతోషం అన్నాడు. కానీ అక్కడ తండ్రి నష్టపోయిన విషయం కుమారుడు గమనించట్లేదు. ఒక 5-6 రోజులు, వారం రోజులు పనిచేస్తే వచ్చే జీతం అది కుమారుడికి లెక్కలేదు. సొమ్మేవో తండ్రిది, ఎగేసుకొని తిరిగేది వీడు. నేను అంటాను నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదం వెనక నీ తండ్రి నష్టపోయాడన్నటువంటి ఒక గుర్తింపు ఈ రాత్రి, ఈ పూట, ఈ ఉదయం నువ్వు గమనించదువుగాక. ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు చాలా బాగా ఉపయోగించుకోవాలి. ఒక విషయం చెప్పనా, నీకు వస్తున్న అభిషేకాలు కూడా అక్కడ నష్టం జరిగి ప్రవహిస్తున్నాడు నీకు. ఎందుకంటే నువ్వు అక్కడికి రావాలి, భూమి మీద నిన్ను ఆశీర్వదించాలి, భూమి మీద నిన్ను దీవించాలని కుమారుడు బలైపోయి నిన్ను ఆత్మాభిషేకంతో నింపుతున్నాడు. పరిశుద్ధాత్మ ఆత్మావేశంతో నేను రేపుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. నీకు దేవుని వద్ద నుంచి ఏదొచ్చినా వాళ్ళ కోసం వాళ్ళు చూసుకోవట్లేదండి. వాళ్ళ కోసం వాళ్ళు చూసుకోకుండా మన కోసం చూస్తున్నారంటే అది నష్టమా కాదా? వాళ్ళకి ఎంత నష్టం. తండ్రి ఆయన కోసం ఆయన చూసుకోవట్లేదు, కుమారుడు ఆయన కోసం ఆయన చూసుకోవట్లేదు, పరిశుద్ధాత్ముడు కూడా ఆయన కొరకు ఆయన చూసుకోవట్లేదు. అందుకే 21 రోజు అభిషేకం నీ మీదకి వస్తుందంటే పరిశుద్ధాత్ముడు తన గురించి తను ఆలోచించకుండా 21 రోజులు నీ గురించి ఆలోచిస్తున్నాడండి. ఎంత బేబచ్చం ఒకసారి ఆలోచించండి. ఏదైనా నువ్వు బాగుండాలి, నీ మీదకి అభిషేకం రావాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు మహిమలో కనపడాలి. పద్దాకులు నువ్వు పరిశుద్ధాత్ముడు అడిగామనుకో. ఇప్పుడు మీడియా వెళ్ళి పరిశుద్ధాత్ముడు ఉంటే, ఒకవేళ ఆయన ఆత్మస్వరూపుడు కనపడ్డు, ఒకవేళ పరిశుద్ధాత్ముడు కనపడితే మీడియా వాళ్ళు మూతి దగ్గర పెట్టి నువ్వెందుకు పొద్దుగా 21 రోజు వాళ్ళ మీదకి వస్తున్నావు, నీ పని పాట లేదంటే వాళ్ళ సంతోషమే నా సంతోషం అంటాడేమో ఆయన. హల్లెలూయా. వాళ్ళు మారితే నాకు అదే సంతోషం అంటాడేమో ఆయన. వాళ్ళు నాతో పాటు మహిమలో ఉండాలంటాడేమో ఆయన. నేను పద్దాకలు పని పట్టలేదు, పద్దాకలు భూమి మీదకి వచ్చేస్తున్నావు, పద్దాకలు JHS మినిస్ట్రీలకు వచ్చేస్తున్నావు, పిలవంగాలు దిగిపోతున్నావు, నీకు పని లేదా, నీకు పాటలు లేవా అంటే నా బిడ్డల సంతోషం నా సంతోషం అంటాడేమో మహానుభావుడు. నిజంగా నీవు అనుభవిస్తున్న ప్రతి దాని వెనకాల నష్టం ఉంది. నేను చెప్పదలిసిందే అది. ఒక వ్యక్తి నష్టపోయి నీకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఈ ఆశీర్వాదాలు కాలదన్నకుండా మనం అందిపుచ్చుకుందాము, ఈ ఆశీర్వాదాలను మనం స్వీకరిద్దాము. నేను అంటున్నాను, కుమారుడు మనకి అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడి వైపు మనం చూస్తే, కుమారుడి మీద మనం ఆనుకుంటే, కుమారుడి మీద మనం ఆధారపడితే నీకు కలిగిన గాయమంతా తొలగిపోతుంది, నీకు కలిగిన దుఃఖమంతా తొలగిపోతుంది, నీకు కలిగిన అసంతృప్తి తొలగిపోతుంది. కాబట్టి ఈ రోజున కుమారుడిని గుండెల మీద హత్తుకుంటానన్న వాళ్ళందరూ గట్టిగా ఆమెన్ చెప్పండి. అయ్యా నా కుమారుడు విలువేంటో తెలిసింది, యేసయ్య విలువేంటో తెలిసింది అయ్యా, ఈ రోజు నుంచి నా యేసయ్యను గుండెల మీద నుంచి నేను లెగనివ్వనయ్యా అన్నవారు గట్టిగా ఆమెన్ చెప్పండి, గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యమును నా ప్రభు దీవించి మీ వెనుకలు ఆశీర్వదించునుగాక. ఆమేన్.